తీస్తున్నా. మన జనార్దన్ బాబు ఫార్వర్డ్ చేయాలి. చేస్తా జనార్దన్కి అందరికి చేస్తా. దీని మీద ఒక పెద్ద కామెంట్ రాస్తా. నా ఆర్టికల్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. బండి కూడా తీసుకోవాలి. చేస్తున్నా ఇప్పుడు వస్తాయి. రైతు పేరు కూడా రాస్తాను కామెంట్లో. అన్నీ రాస్తా, అంతా రాస్తా. అది యూట్యూబ్ ఛానల్ ఉంది నాది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆరోగ్య సుధా అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇప్పుడు బర్రెలకు ఏమేస్తున్నారు, ఇప్పుడు పాలిచ్చే బర్రెలకు ఏమేస్తున్నారు, ఓన్లీ ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు వేస్తున్నారు. వేసేసి ఆ ఇంజక్షన్ల ద్వారా వచ్చే పాలు మనకు దాపిస్తారు. ఇది నేచురల్, ఈ న్యాచురల్ గడ్డి. అదే అంటున్నా, ఆరోగ్య సుధా ఛానల్ నాది. అయితే ఈ గడ్డి ఎక్కడ కూడా పండిస్తలేరు, ఎక్కడ ఈ గడ్డి పశువులకు మేపుతలేరు. అదే ఈ గడ్డి వేసి ఇచ్చే పాలు ఆరోగ్యకరమైన. ఇప్పుడు నేను బంద్ అయినాయి కదా, బర్రెకు 2 లీటర్ తగ్గుతాయి. అదే అంటున్నా, చేస్తే మీరు ఎట్టి పట్ల బర్రె 1 లీటర్ నుంచి 2 లీటర్ ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే దీంట్లోకి వచ్చేది ఏంటంటే ఉత్త సూపర్ నేపియన్ అని. ఇది ఎల్లకాలము బర్రె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గడ్డి పేరేంది? సూపర్ నేపియన్. సూపర్ నేపియన్. ఎక్కడ దీని ఆరిజిన్ ఎక్కడ, ఏ కంట్రీది ఇది? మన ఇండియాదా బయటి కంట్రీదా ఇది? ఇది బహుశా నాకు తెలిసి బయట కంట్రీదే ఉండొచ్చు. బయట కంట్రీదే ఉండొచ్చు. ఇది మీకు ఎట్లా తెలిసింది ఈ సూపర్ నేపియన్ పెంచాలి చేయాలని చెప్పని? మీరు ఎట్లా దీన్ని ఆలోచన? స్నేహితుడు హైదరాబాద్ లో హసన్ బాబు మియా అనే డైరీ ఉంది పెద్దది, ఆయన త్రూ నాకు ఇది కొంచెము మాజీ హోంమంత్రి వాళ్ళ మాజీ హోంమంత్రి తమ్ముడు, వాళ్ళకి పాల డైరీ ఫామ్ ఉంది పెద్దది. అవును. ఆయన నాకు చిన్నప్పుడు బాలమిత్రుడు. ఆయన వల్ల నాకు గైడ్ చేసి, నేను బతాయి తోట ఉన్నాను, బతాయి తోట తీసేసి నేను ఈ సూపర్ నేపియన్ పెట్టిన. ఇప్పుడు నాకేంటంటే దీంట్లో వస్తున్న కొద్ది కూడా ఏంటంటే మంచి లాభదాయకమైన సూపర్ నేపియన్. బర్రెకి కూడా ఆరోగ్యము, బర్రె కూడా మనకు ఎక్కువ శాతము పాలు కూడా ఎక్కువ ఇస్తుంది. సో నేను అందరికి, మన రైతులకు అందరికి కూడా సజెషన్ ఏం చేస్తానంటే, దీని వల్ల తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం పొందగలుగుతాము. ప్రపంచం ఉన్నంత సేపు బర్రె ఉంటది, బర్రె ఉన్నంత సేపు సూపర్ నేపియన్ ఉంటది. సో ఇది నేను ఏంటంటే కొత్తదనము, ఆర్థికంగా ఎదగాలి అనే ఏదైతే రైతు అనుకుంటారో, దీనికి ఒక 5 ఎకరాలు ఉంటే కూడా ఆయన నెలకు ఒక 60-70 వేలు సంపాదించుకునే ఈ కెపాసిటీ కలదు. 5 ఎకరాలు ఉండి 5 బర్రెలు ఉంటే చాలు, నెలకు 60-70 వేల రూపాయలు ఈజీగా సంపాదించుకోగలుగుతాడు. దీన్ని బట్టి డైరీ అనేది చాలా డెవలప్ చేయొచ్చు మనం. ఇప్పుడు 1 ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయి, ఎంత ఖర్చు వస్తుంది? 1 ఎకరానికి నాకు తెలిసినంత వరకు అయితే 3 ఫీట్ల 3 ఇంచుల బోజాలు తీసుకోవాలి. దాన్ని మనము బాటలు పోతానికి మంచిగా జాగ్రత్త చేసుకోవాలి. చేసుకున్నాక ఏంటంటే అందాజ ప్రకారంగా ఎకరానికి ఎంత లేదన్నా కానీ 20 నుంచి 30 టన్నులు వెళ్తుంది. ఇక దాన్ని అందాజ బేస్ చేసుకొని మనము దీన్ని ముందుకు పోవడం వల్ల చాలా నాటు పెట్టేటప్పుడు, దీన్ని కల్టివేషన్ చేసేటప్పుడు 1 ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది? మన దగ్గర దున్నడం కానీ, దీనికి బోధలు చేయడం కానీ, వీటికి నాటు పెట్టడం కానీ, ఇదంతా కలిపి అందాజ ఎంత ఖర్చు వస్తుంది? మినిమం మాక్సిమం అనుకున్న 15 నుంచి 20 వేల లోపే ఉంటుంది. అంతే, 15 నుంచి 20 వేల లోపు ఖర్చులోనే 1 ఎకరం అయిపోద్ది. ఇంకెక్కువనే అవుతుంది, నేను అందాజ చెప్తున్నా. సొంత ట్రాక్టర్ అంటే ఇంకా తగ్గుతుంది. అది ఇత్తనం తీసుకొచ్చుకోవడం బయట అందరిలాగా నాకు దొరికినట్టుగా దొరకకపోవచ్చు. ఇత్తనానికి ఒక ఇత్తనం వచ్చేసి 2 రూపాయలు ఉంటుంది. అది అప్రాక్సిమేట్లీ ఒక మొక్క. దానికి 2 మొక్కలు అంటే ఎకరానికి నాకు అందాజ ప్రకారంగా నేను అందాజ వేయలేదు. సో అట్లా వచ్చినంత వరకు పెట్టుకపోయినా ఎకరానికి అందాజ ఎంత వస్తాయి? ఎకరానికి 2000 మొక్కలు వస్తాయా, ఎక్కువ వస్తాయా? 2000 మొక్క రావచ్చు ఈజీగా. 2000 సరిపోవు. నేను చూసిన దాన్ని బట్టి 2000 ఎకరాలు సరిపోతుంది. సరిపోతాయి, ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బెనిఫిట్, మళ్ళీ తీసి 10 ఏళ్ళ దాకా దీన్ని కోస్తూనే ఉండాలి, యూరియా వేస్తూనే ఉండాలి, పెంట వేస్తూనే ఉండాలి, హీలింగ్ అయితేనే ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దీనికి కావాల్సింది నీళ్లు. నీళ్లు లేని దగ్గర సక్సెస్ కాదు.
నీళ్ళ ఫెసిలిటీ ఉండాలి బాగా. వరి కన్నా ఎక్కువ నీళ్ళు కావాలి. వరి కన్నా ఎక్కువ నీళ్ళు కావాలి. మరి నీళ్లు వరిలాగా నీళ్లు ఆపించితే ఇది వరిలాగా నీళ్ళు ఆపడం కాదు. వరికి సంవత్సరం పేరు మీద 4 నెలలు నీళ్ళు కావాలి. 2 పంటలు వేస్తాం. 2 నెలలు నీళ్ళు కట్టంగానే 3వ నెలలో మనకు క్రాప్ వస్తుంది, మనం తడి ఆపుతాం. దీనికి అట్లా కాదు. వర్షాకాలం వచ్చినప్పుడే దీనికి నీళ్ళు అవసరం ఉండదు. వర్షాకాలం అయిపోయినాక చలికాలము, ఎండాకాలం దీనికి నీళ్లు మస్ట్. నీళ్లు ఆ బోదెల మధ్య నుంచి నీళ్లు పోసుకోవాలి. డ్రిప్ సిస్టమ్ లో ఫెయిల్ ఉంటుంది ఇది. దీనికి నీళ్లు చాలా కావాలి. పిలకలు చాలా పెరగాలంటే కనుక మనకు నీళ్లు బోదెల త్రూ తీసుకపోతే కనుక ఆ పచ్చిదనం అనేది దీనికి గ్రోతింగ్ ఇస్తుంది. మంచి గ్రోత్ ఉంటుంది. నీళ్ళు ఎక్కువ కావాలి. దీని కటింగ్ లేబరు, ఈ కటింగ్ పరిస్థితి ఏంది? ఇప్పుడు యాక్చువల్గా అయితే మేమైతే టెక్నాలజీ ఒకటి సంతోష్ అగ్రో అనేటోళ్ళు సలంలో చెన్నై వైపు ఉన్న మిషనరీ తెచ్చినాము. నీ హాలండ్ ట్రాక్టర్ దానికి అటాచ్ చేసినాము. అది ఒక 30 లక్షల ఖర్చు వచ్చింది మిషనరీ. కానీ 10 మంది చేసే పని అది ఒక్కటి చేస్తుంది. అది రోజు మనుషులు కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మంది ఒక డ్రైవరు, ఒక ముందు ఒక మనిషి లేబర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు ఇప్పుడు పెరిగినటువంటి ఈ గ్రాస్ వర్క్ ఎన్ని ఎకరాలు? ఇది 15 ఎకరాలు. 15 ఎకరాలకు ఎంతమంది లేబర్ పనిచేస్తున్నారు? నా దగ్గర ఇప్పుడు 3 ఉన్నారు. ఓన్లీ 15 ఎకరాలు 3 లేబర్ తోటే నడుస్తుంది. అంటే ఇంకేదైనా ఎమర్జెన్సీ గడ్డి అదంతా తీసేయాలనుకుంటే మళ్ళీ లేబర్ని పెట్టేసి ఎక్స్ట్రా లేబర్ని పెట్టి తీస్తా. ఎక్స్ట్రా లేబర్ అందులో గడ్డి తీసే మిషన్ కూడా నా దగ్గర ఉంది. బోదెలలో ఉన్న మిషన్ ఉంది. ఒక రోజు ఒక మనిషి నడుపుతాడు, ఒక రోజు ఒక మనిషి నడుపుతాడు. ఇంకొకటి ఏంటంటే వర్షాకాలము లేబర్ కు వేరే పనులు ఉంటాయి. ఈ గడ్డి తీసుకోవడము, వర్షాకాలం నీళ్ళు కట్టే పని ఉండదు. లేబర్ కూడా దొరకరు ఇప్పుడు. లేదు, నా దగ్గర పర్మనెంట్ బీహార్కి వెళ్ళి ఒరిస్సాకి వెళ్ళి ఉన్నారు. ఒకటి మన సూపర్వైజర్ మా ఊరు ఆయన ఉన్నాడు. ఆయన సూపర్వైజింగ్ అక్షంలో నడుస్తాయి అన్ని. అర్థం చేస్తాడు. ట్రాక్టర్కు 2 డ్రైవర్లా? ఒక డ్రైవరే, మెకానిక్ డ్రైవర్. ఎంత టైం పడుతుంది మీకు? 6 టన్నులు కట్ చేసి లారీ గంటన్నరలో 6 టన్నులు కట్ చేస్తుంది, లోడ్ చేస్తుంది, లోడ్ కూడా చేస్తుంది. వెళ్ళిపోతుంది ఎక్కడికి? హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఏం రేటు? శంషాబాద్, జల్పల్లి పోతుంది. 6 టన్నులు ఉంటుంది. మీకు ఎట్లా టన్నుకి ఎంత ఇస్తారు? 3 రూపాయలు ఇస్తారు. కిలోకి 3 రూపాయలు, టన్నుకు 3,000. టన్నుకు 3,000 ఇస్తారు. టన్నుకు 3,000 అంటే 6 టన్నులకు 18,000. రోజు 18,000 గడ్డి అమ్మేస్తారు దీంట్లో నుంచి, ఈ 15 ఎకరాల నుంచి. ఓకే. మొత్తం మీద ఈ వరి తోటలు వీటన్నిటికంటే ఇదే సక్సెస్ఫుల్గా ఉంది. నేను వరి వేసిన రైతునే, బత్తాయి తోట పండించిన రైతునే, మొత్తం త్రూఅవుట్ ఇండియాకి సప్లై చేసిన. ఇప్పుడు 15 ఎకరాలలో మీకు సంవత్సరం పేరు మీద ఎంత ఇన్కమ్ వస్తుంది? ఏ సార్ ఇప్పుడు అంటారా? దీంట్లో ఒక చిన్న మాకు అనుభవం లేని పని ఏం చేసినామంటే 15 ఎకరాలు రోజు 6 టన్నులు వెళ్ళదు. మధ్యలో ఒక నెల 15 రోజులు, నెల 12 నెలలు గ్యాప్ వస్తుంది. దానివల్ల లాభం కనబడతలేదు. అయితే ఇంకొక 8 ఎకరాలు ఈ మధ్యనే మళ్ళీ విత్తనం పెట్టినా. ఇక 23 ఎకరాలు అయితే కనుక 6 టన్నులు వస్తుంది అనుకుంటున్నాము. 23 ఎకరాలు మీరు నాటి పెట్టి ఉంటే రోజు 6 టన్నులు కట్ చేసుకోవచ్చు. 60 రోజులు దీన్ని నడిపితే మళ్ళీ 60 రోజులు కట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతుంది. 60 రోజులకు మళ్ళీ క్రాప్ మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ ఎన్ని ఫీట్లు? 8 ఫీట్లు, 8-9 ఫీట్ల కాడికి కటింగ్ చేద్దాం. ఎందుకంటే కింద మనకు కైవరం స్టార్ట్ కాదు, దాంట్లో కాల్షియం ఇంప్రూవ్ కాదు. కైవరము ఇంప్రూవ్ అయినాకనే కాల్షియం అవుతుంది. అది 45 డేస్ తర్వాతనే మనకు అది ఇంప్రూవ్ అవుతుంది కాల్షియం లేకపోతే బర్రెలకు అది లాభదాయకం అనేది కాదు. బర్రెలు పాలు ఎక్కువాలంటే కాల్షియం కంపల్సరీ ఉండాలి. దీంట్లో డెవలప్ కావాలి. ఇప్పుడు నేను 60 రోజుల తర్వాత కట్ చేస్తేనే అది మంచి కాల్షియం ఇస్తుంది. ఓకే. మొత్తం మీద హైదరాబాద్ ఎక్స్పోర్ట్ చేస్తున్నావు దీన్ని. ఇదే విధంగా మీలాగానే ఇక్కడ 200-300 ఎకరాలు వేసి ఉంటే 200-300 ఎకరాలు వేసి ఉంటే ఒక 400 బర్రెలకు ఇప్పుడు నాది 6 టన్నులు నడుస్తుంది పర్ డే. నా 6 టన్నులు 400 బర్రెలు తింటాయి. ఓకే. 6 టన్నులు 400 బర్రెలు సరిపోతుంది. ఓకే. రోజు 18,000 మేత తింటాయి. 18,000 మేత తింటాయి. ఓకే. కానీ ఆ డైరీ ఫామ్ రైతుకి కూడా చాలా మేలు. ఇది తినడం వల్ల ఇంకొకటి ఏంటంటే అది మీకు పాలు కూడా ఎక్కువ ఇస్తుంది బర్రె. ఓకే. పచ్చి మేత కాబట్టి పచ్చి మేత. అది కాకుండా ఇంకొకటి ఇది స్పెషల్గా ఇది డిజైన్ చేయబడ్డది పాల కోసం, బర్రెల కోసమే స్పెషల్గా కోసం డిజైన్ చేయబడ్డది. దీన్ని ఇంకొకటి స్టోరేజ్ గురించి సైనేజ్ అనేది కూడా ఇంకొకటి కెమికల్ పెట్టి స్టాక్ ఉంటానికి కూడా తయారు చేస్తారు. యాక్చువల్గా ఇది కనుక ఉంటే ఒక 2 రోజులు ఖరాబ్ అయిపోతుంది. బర్రె కట్ చేసాక 24 గంటల లోపల తినేసేయాలి ఇది, లేకపోతే వాసన వస్తుంది. ఇది స్మెల్ వచ్చేస్తుంది పచ్చిది కాబట్టి. ఇంకోటి గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఓకే. కాబట్టి దీన్ని ఇంకొక టెక్నాలజీ తీసుకొచ్చి సైనేజ్ అని వేరే రైతులు దీన్ని తయారు చేస్తారు. నన్ను వచ్చి అడుగుతున్నారు కానీ నేను వాళ్ళకి ఇస్తలేను. ఖాళీ పాల రైతులకి ఇస్తున్నా.
ఏంది ఇప్పుడు గ్యాస్ కోసం అడుగుతున్నారా? గ్యాస్ కాదు, దీని స్టోరేజ్ గురించి అడుగుతుంది. సైనేజ్ అనేది ఒక కెమికల్ తోటి స్టోర్ ఉండడానికి సూపర్ నాపియన్ కూడా పనికి వస్తుంది. ఓకే, దీన్ని వాడుకుందాము, స్టోర్ చేద్దాము, తర్వాత 6 నెలలు ఉంచుకొని 4 రోజులు ఉంచుకున్న తర్వాత కూడా దీన్ని వేరే బర్రెలకు ఇది లేనప్పుడు అది వాడుకోవచ్చు. ఓహో, ఇది లేనప్పుడు అది బర్రె, అది కూడా మేత కోసమే. మేత కోసమే అది కూడా. ఓకే, మొత్తం మీద మాత్రము ఆధునిక పద్ధతి, కొత్త రకమైన వ్యవసాయము, ఈ పనికి మాలిన పాత పద్ధతులన్నీ వదిలేసి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిర్రు కమలాకర్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ.